పేరు ప్రసన్న. నేను వచ్చింది భగత్ నగర్ లోకల్ నుండి. నేను చాలా భయపడుతుండే స్కూటీ నడపడానికి. ఫస్ట్ డే వచ్చినప్పుడు కొందరిని ఫస్ట్ డే చూసిన వాళ్ళని అరే నడుపునో వాళ్ళు నడుపుతున్నారు అని చెప్పి చాలా భయపడ్డా. బట్ నాకు ఈవీ వచ్చాక మేడం నాకు డైరెక్ట్ నడపడం నేర్పలేదు. దాన్ని పుష్ చేయడం ఎలా, ఒక లెగ్ తోటి పుష్ చేయడం ఎలా, ఒక నించుని బ్యాలెన్స్ చేయడం ఎలా అన్నీ నేర్పించారు. దాని తర్వాత నేను ఈవీ స్టార్ట్ చేశాను. 3 days అది నాకు ఈవీ బ్యాలెన్స్ వచ్చాకనే 4th డే కోన్స్ పెట్టి ఇంకా 20 minutes స్కూటీ ఇచ్చారు. స్కూటీ కూడా నార్మల్గా నడపలేదు, అది కూడా పుషింగ్ అన్నీ నేర్పాకనే స్కూటీ స్టార్ట్ చేశాను. లాస్ట్ నాకు 6th డేనే స్కూటీ వచ్చేసింది విత్ కాన్ఫిడెన్స్. ఈవెన్ మా ఓన్ స్కూటీ మీద బైపాస్ మీద కూడా నడుపుతున్నాను. ఇక్కడికి వచ్చాక ఈరోజు ఆన్ రోడ్ పైన కూడా మేడం వాళ్ళు నేర్పించారు, చాలా బాగా నేర్పించారు. ఈ లైన్స్ చాలా యూస్ఫుల్. మనం ఎల్లో లైన్లో స్ట్రేట్ రావాలి, మళ్ళీ మనం బండి చూడొద్దు, కింద చూడొద్దు, స్ట్రేట్ చూసుకుంటూ ఆ లైన్ని మనం ఫాలో చేయాలి. అది ఎందుకంటే మనం స్ట్రేట్గా వెళ్తున్నామా లేదా, మనం క్రాస్ చేస్తున్నామా, షేక్ చేయకూడదు, అట్లా నేర్పుతారు. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. స్టాప్ చేసిన దగ్గర ఎందుకు స్టాప్ అంటే అక్కడ మనం ఆపుతున్నామా ఆపుతలేమా అది అలా మనం నేర్చుకుంటాము. చాలా యూస్ఫుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి. మేడం గ్రౌండ్ లో నేర్చుకోవడం బెటరా ఇట్లాంటి ట్రాక్ లో నేర్చుకోవడం? ఇక్కడనే నేర్చుకోవడం బెటర్ సార్. గ్రౌండ్ లో నేర్చుకుంటే ఏమవుతుంది మేడం? అక్కడ ఏంటంటే రౌండ్గా ఉంటుంది సార్, మంచి రౌండ్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చిన్న దగ్గర ఏంటంటే చిన్న చిన్న గల్లీలలో మనకి ఎలా టర్నింగ్ చేసుకోవాలి, లెగ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్లా టర్న్ చేసుకోవాలి బాగా వస్తుంది ఇక్కడనైతే. ఇదే యూస్ఫుల్ సార్. మేడం మీరు డే 1 రోజు వచ్చినప్పుడు 7 days లో వస్తుందా అని క్వశ్చన్ అడిగారు కదా మేడం? అడిగాను. అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? 7 days లో వస్తుందా? 7 days కాదు, మనం భయపడకుండా నేర్చుకుంటే మీరు 6 days లోనే నేర్పిస్తున్నారు సార్. 1 day ఇంకా మాకే ఎక్స్ట్రా. హ్యాపీయా మేడం? చాలా హ్యాపీ. మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా మేడం? రీచ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.